మదనపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ నందు ఎంతో విలువగల ఏపీఐఐసి భూముల్లో జరుగుతున్న అక్రమాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రోజు బహుజన్ యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనం గమనిస్తే ఎక్కడైనా కానీ మామూలుగా సాధారణంగా ఇండస్ట్రియల్ ఎస్టేట్ అన్నా కూడా ఏపీఐఐసి వాళ్ళ సంస్థ నుండి వాళ్ళకి భూములు కేటాయించారంటే వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏముంటుందంటే ఎక్కడైనా ఆ ఊరిలో ఎక్కువ శాతం ఇండస్ట్రీల్ని అంటే పరిశ్రమలను పెట్టుబడుల ద్వారా పరిశ్రమలు తెప్పించి పరిశ్రమలు నడిపిస్తూ ఆ పరిశ్రమల ద్వారా ఎంతో మందికి యువతకి ఉపాధి కలిగించాలని చెప్పే ముఖ్య ఉద్దేశంతో ఏపీఐఐసి వాళ్ళు వేల రూపాయలు కోట్ల రూపాయలకు సంబంధించిన భూముల్ని ఫ్రీగా ఇస్తూ వారిని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. కానీ మనం మదనపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో మనం గమనిస్తే ఎక్కడ కూడా పేరుకు మాత్రమే ఇండస్ట్రియల్ ఎస్టేట్, కానీ అక్కడ ఎక్కడ చూసినా కూడా ప్రైవేటు వ్యాపారాలకి ప్రైవేటు వ్యాపార సంస్థల వాళ్ళు ఇష్టానుసారం భూములను తీసుకొని ఇష్టానుసారం వాళ్ళు వాళ్ళ వాణిజ్య సంస్థలను కట్టుకుంటూ వ్యాపారాలు చేస్తున్నారు. అంటే కన్వర్షన్ ఎంత ఉండాలో ఆ కన్వర్షన్ కూడా అయిపోయింది. కన్వర్షన్ చేసుకోవడానికి ఆ రూల్ కూడా తీసేయడం జరిగింది. అయినా కూడా అక్కడ ఇండస్ట్రీస్ కాకుండా ఎక్కువ వ్యాపార సంస్థలు నడుపుతున్నారు. ఈ మధ్యలో చూస్తే ఆల్రెడీ పెట్టిండేది పక్కన పెడితే ఈ మధ్యలో చూస్తే కొత్తగా అక్రమంగా ఇక్కడ ఇది ఎవరిచ్చినారో తెలీదు, దీనికి అడిషనల్ ఆర్డర్ ఉందో తెలీదు, ఈ ఫ్లాట్ క్లీన్ చేసేదానికి ఏపీఐఐసి వాళ్ళు ఆర్డర్ ఇచ్చారో తెలీదు. ఇక్కడ మాత్రం ఇంత వేగంగా పనులు జరుగుతున్నా కూడా ఏపీఐఐసి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అంటే దీన్ని బట్టి మాకు అనిపిస్తున్నది ఏమంటే మదనపల్లి ఇంత జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన మదనపల్లిలో ఏపీఐఐసి అనేది ఉందా? ఉంటే ఇంత అక్రమంగా పనులు జరుగుతుంటా ఉంటే మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? మరి కొంతమంది ప్రెస్ వాళ్ళు లేకపోతే ఎవరైనా పోయి అక్కడ ఏం సార్ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే వాళ్ళు ఎంతకు బరిదెగించారంటే ప్రెస్ వాళ్ళని అడుగుతారంట, ఏమన్నా మీరు రాస్తే మీకేమొస్తుంది, రాయడం వల్ల మీకేం ప్రయోజనము అంటారంట. మరొక పక్క ఎవరైనా కలెక్టర్కి ఫిర్యాదు చేస్తారని చెప్తే ఏం కలెక్టర్ ఫిర్యాదు చేస్తే ఏం జరుగుతుంది అంటారంట. అంటే ఇక్కడ వాళ్ళకి గవర్నమెంట్ అన్నా వ్యవస్థ అన్నా ప్రెస్ అన్నా ఏదన్నా కూడా వాళ్ళకి భయం లేకున్నా కూడా వాళ్ళకి అధికారులు అండదండలు ఉన్నాయని చెప్పి వాళ్ళు విచ్చలవిడిగా చేస్తున్నా కూడా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కానీ ఇక్కడ మనకు ఇంకో ఆశ్చర్యం కలిగే విధం ఏమంటే సాధారణంగా అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ ఉన్నా వైసీపీ పార్టీ ఉన్నా అధికార పార్టీ నాయకులు ఎవరైనా కూడా ఇట్లా అవినీతికి పాల్పడుతున్నారో ఇట్లా అక్రమాలకు పాల్పడుతున్నారంటే ఒక ఇది ఉంది. కానీ టీడీపీ అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా వైసీపీ సానుభూతి పరులే ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు, వాళ్ళకే పనులు జరుగుతున్నాయి, వాళ్ళకే అధికారులు కొమ్ము కాస్తున్నారంటే ఇది ఎక్కడ వ్యవస్థ, ఎక్కడ పోతా ఉంది? ఏ ఉద్దేశంతో అయితే ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని పెట్టారో మీరు ఆ ఉద్దేశం లేనప్పుడు ఆ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని ఆ పేరు తీసేయండి. ఒక ఇండస్ట్రీ ఉందా? ఏదో రెండో మూడో ఇండస్ట్రీలు తప్ప మిగతా వాళ్ళకి ఇచ్చిండే ఫ్లాట్లన్నీ కూడా వాణిజ్య సంస్థల్లాగా ప్రైవేట్ సంస్థల్లాగా మార్చేస్తారు. అంత వేల కోట్ల భూములను అంత దుర్వినియోగం చేస్తున్నా కూడా అక్రమాలకు పాలు చేస్తున్నా కూడా ఎందుకు అధికారులు స్పందించడం లేదు? కావున ఇప్పటికైనా కూడా అధికారులందరూ స్పందించి వెంటనే కోట్ల రూపాయలు అవన్నీ కూడా ఈ ఫెయిల్యూర్ కాకుండా కూడా ఏ ఉద్దేశంతో అయితే ఇచ్చారో ఆ ఉద్దేశంతో ఉపయోగపడేలాగా అక్కడ ఇండస్ట్రీస్ పెట్టి యువతకి అందరికీ ఉపాధి కల్పించేలాగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్ జై భారత్.